మిత్రులు అడుగుతున్నారు, మగతనం లేకపోయినా రతిలో పాల్గొనడం ఎలా అని. రతి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉండేది. సో ఈ రతులు, ఉపరతులు, రకరకాలైనటువంటి రతులు స్టాండర్డ్ ఏమిటి అంటే భగవంతుడి సృష్టి ఒక ఆడపిల్ల ఇంకో మగ పిల్లవాడు చేయాల్సిందే. అలా కాకుండా ఇద్దరు మగవాళ్ళు, ఇద్దరు ఆడవాళ్ళు ఇలా శృంగారంలో పాల్గొనడం పూర్వకాలంలో ఉండింది, ఈ కాలంలో కూడా వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడున్న సోషల్ లైఫ్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. ఇదివరకు మహా అయితే 15-16 ఏళ్ళు వచ్చేసరికి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. సో వాళ్ళకి ఒక కంబైన్డ్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు, ముసలాళ్ళు, మిగతా రకాలు. ఇప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ లేదు. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు జాబ్ చేస్తారు. వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడో ఏదో రాష్ట్రంలో ఎక్కడో చదువుకుంటూ ఉంటారు, అక్కడ హాస్టల్లో ఉంటారు. హాస్టల్లో ఉన్నప్పుడు ఆ సీనియర్ ఎవడన్నా పర్వర్టెడ్ ఉంటే వాడు ఈ అబ్బాయిల్ని శృంగారంలోకి దించుతాడు. బాత్రూంలోనో అక్కడనో దొరికించుకొని శృంగారం చేయడం స్టార్ట్ చేస్తాడు. సో అలా మేల్ టు మేల్ శృంగారం స్టార్ట్ అవుతుంది. దీన్ని గే సెక్స్ అంటారు. అమ్మాయిలు కూడా చదువు కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఇంటిని వదిలేసి వేరే రాష్ట్రాలు, వేరే దేశాల్లోకి వెళ్తుంటారు. అక్కడ కూడా వాళ్ళకు హాస్టల్ మేట్సో లేదా రూమ్ మేట్సో ఉంటుంటారు. సో అమ్మాయికి కలిసి కూడా శృంగారం జరుగుతూ ఉంటుంది. దాన్ని లెస్బియన్ అంటారు. సో శృంగారం చేయడానికి మగతనమే ఉండక్కర్లేదు. ఇద్దరు అమ్మాయిల మధ్యలో మగతనం ప్రశ్నే లేదు. అట్లాగే ఇద్దరు అబ్బాయిల మధ్యలో ఉండేది కూడా మగతనం కాదు. అప్పుడు వాళ్ళు ఓరల్ సెక్స్ కానీ ఏనల్ సెక్స్ కానీ చేస్తూ ఉంటారు. మగతనం లేని వాళ్ళు డిల్డోల్స్ అంటారు. ఈ డిల్డోల్స్ అనేవి ఒక రకమైనటువంటి బొమ్మలాగా ఉంటాయి, మగవాళ్ళ అంగాలు, ఫిమేల్. సో ఇద్దరు అమ్మాయిలు చేసినప్పుడు అమ్మాయి ఒక బెల్ట్ సహాయంతో పినిస్ లాంటి ఒక స్ట్రక్చర్ పెట్టేసుకొని ఇంకో అమ్మాయితో చేస్తారు. అక్కడ మగతనం అవసరం లేదు. అబ్బాయిలు శృంగారంలో పాల్గొన్నప్పుడు అతను నోట్లో పెట్టడమో లేకుంటే ఏనల్గా పెట్టడమో చేస్తుంటాడు. ఒక అబ్బాయికి ఇంకో అబ్బాయికి మధ్య ఉండే రిలేషను. అప్పుడు కూడా వీడికి పెద్దగా మగతనం అవసరం లేదు. ఈ మగతనం అనేది కేవలం అంగం ఒకటే కాకుండా వాళ్ళు మాట్లాడే పద్ధతి, వాళ్ళ డెసిషన్ మేకింగు, ఇవన్నీ కూడా మగతల లక్షణాలే. భగవంతుడు మగవాళ్ళను సృష్టి చేసింది వేటకు, ఏదైనా గొడవలు వస్తే యుద్ధంలో పాల్గొనడానికి వీలుగా తయారు చేశాడు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఆ కాన్సెప్ట్ తగ్గిపోయింది కనుక మగ పిల్లలు బలహీనమైపోతున్నారు. చాలామందికి శరీరం యొక్క ఇంపార్టెన్స్ తెలియదు. ఊరికే జంక్ ఫుడ్, ఏదో దిక్కువన్న ఫుడ్ తినేసి పొట్ట పెంచేసుకొని పనికి రాకుండా పెద్ద పొట్ట వేసుకొని, ఈ మగవాళ్ళల్లో వచ్చే పొట్ట ఎంత స్థాయికి పోయిందంటే మన మాన్య ప్రధానమంత్రి దృష్టి కూడా వెళ్ళి వారు కూడా, నేను ఈ మధ్య ఏదో టీవీలో వారిది విన్నాను, వారు కూడా ఒక సలహా ఇచ్చారు, మగవాళ్ళందరూ కొంచెం నూనె పదార్థాలు తక్కువ వాడండి అని. సో ట్రంకల్ ఒబెసిటీ అంటారు. మన దేశంలో ఈ ట్రంకల్ ఒబెసిటీ చాలా కామన్. మగవాళ్ళకు పెద్ద పెద్ద పొట్ట రావడం. నేను జోకులర్గా నా పేషెంట్లకు చెప్తాను, పిల్లల కోసం వస్తే, బాబు నీకు పొట్ట వస్తే నీ భార్యకు పొట్ట రాదు అని. సో వీడికి పొట్ట వచ్చేసి మరి అమ్మాయి ప్రెగ్నెంట్ కాదు. ఇక వీడికి పెద్ద పొట్ట ఉందనుకోండి, బొంగరంలాగా వీడలేసి ఉంటాడు. జనాంగాలు ఒకదానికి టచ్ కూడా కావు. ఒబెసిటీ, ట్రంకల్ ఒబెసిటీ వన్ ఆఫ్ ది కాజెస్. సో అప్పుడు ఇలా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డిల్డోల్స్ అనేటి బెల్ట్ సహాయంతో పెట్టుకునేటివి కానీ అవి పెట్టేసుకొని, గేదెకు దూడు చనిపోతే పాలు తక్కువ ఇస్తుంది. వాడు ఏం చేస్తాడంటే గేదె ఓనరు చిన్న బొమ్మ పెట్టేసి ఆ చనిపోయిన దూడ చర్మం ఒలిపించి దాంట్లో గడ్డి పెట్టేసి దాన్ని ఒక బొమ్మలాగా పెట్టేసి పాలు పెడతాడు. వీళ్ళు కూడా న్యాచురల్ సెక్స్ మానేసుకొని ఈ డిల్డోల్స్ తోటి వాటితో సంతృప్తి పడి ఉంటారు. ఏదకున్న కొద్దిపాటి మెదడుకైనా కూడా దానికి తెలుసు అది నిజమైన దూడ కాదని, అందుకని అది పాలు తక్కువ ఇస్తూ ఉంటుంది. సో మనుషులు కూడా దాన్ని, మరి మనుషులకు చాలా తెలివి ఉంటుంది కదా, గేదెలతో కంపేర్ చేస్తే కొన్ని లక్షల రెట్లు ఎక్కువ జ్ఞానం ఉంటుంది. కానీ గేదెలాగానే వీళ్ళు కూడా కొంత అడ్జస్ట్ అయిపోయి దాంతోనే తృప్తి పడుతూ ఉంటారు.